గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూస్తున్నారు కదా, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ చాలా ఎక్సైటెడ్ గా చూస్తున్నారు మ్యాచెస్ అన్ని. అసలు మ్యాచెస్ చూస్తున్నారు కానీ అక్కడ తయారయ్యే బ్యాట్ గురించి కానీ, ఆ బ్యాట్ అసలు ఏ వుడ్ తో చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, ఏమేమి ప్రిఫర్ చేస్తారు, ఏమేమి గ్రేడ్స్ ప్రిఫర్ చేస్తారు అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనకి చేతులకు బ్యాట్ వచ్చే వరకు అసలు ఎలా తయారు చేస్తారనే విషయం తెలుసుకోవాలని నాకు అనిపించింది. సో వెంటనే ఇక్కడికి వచ్చేసాను. సో కనిపిస్తుంది కదా, వ్యాలెన్స్ ఆస్ట్రా స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. హైదరాబాద్ లోనే నెంబర్ 1 మేకింగ్ బ్యాట్ మేకింగ్ లిమిటెడ్ ఇది కంపెనీ. సో ఇక్కడికి వచ్చాను, చూద్దాము ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము బ్యాట్ ఎలా తయారు చేస్తారని. మొత్తం అడ్రస్ లాస్ట్ లో చెప్తాను. సో ఇక్కడ మంచి మంచి బ్యాట్లు అయితే దొరికితే అందరూ వచ్చి కొనుక్కోవచ్చు. సో ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. సో వచ్చేసాము, షాప్ లోకి అయితే వచ్చేసాము. ఒకసారి చూద్దాము ఇక్కడ ఉన్నారు. సో హాయ్ బ్రదర్. హలో. హాయ్, ఐమ్ పవన్. ఇక్కడ చాలా విన్నాను మన షాప్ గురించి, మంచి మంచి బ్యాట్స్ తయారు చేస్తారు, మేకింగ్ ఫ్రమ్ స్క్రాచ్ మేకింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది అని చెప్పేసి. సో నాకు తెలుసుకోవాలనిపించింది, అసలు బ్యాట్ అంటే నాకు నార్మల్గా బయట తీసుకోవడం తప్ప దీని గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. సో అసలు బ్యాట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎవరెవరు ఎలా ఆడతారు, ఏమేమి బాగుంటుంది, ఏ బ్యాట్ బాగుంటుంది అని నాకు తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇక్కడ రావడం జరిగింది. సో చెప్పండి, మేము ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏమేమి టైప్స్ ఉన్నాయి, తయారు చేసే మేకింగ్ ప్రాసెస్ కూడా చూపించాలి మీరు ఇప్పుడు. సో ఇది వ్యాలెన్స్ ఆస్ట్రా స్పోర్ట్స్ మాది. అది మా దగ్గర కస్టమ్ మేకింగ్ బ్యాట్స్ అన్నమాట. సో కస్టమర్ కి రిక్వైర్మెంట్ బట్టి మేము బ్యాట్స్ తయారు చేసి ఇస్తాము. వాళ్ళకి ఎలా కావాలి, ఏ ప్రొఫైల్లో కావాలి, ఎంత వెయిట్ కావాలి, అది వాళ్ళు చెప్తే దాని పరంగా మేము బ్యాట్ తయారు చేసి ఇస్తాము. అలానే కాదు, మా దగ్గర మామూలు వేరే కంపెనీ బ్యాట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మామూలుగా ఇవి వచ్చి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో మెయిన్లీ మంది ఫోకస్డ్ బేస్డ్ ఆన్ ది కస్టమ్ మేకింగ్ ఇన్ బ్యాట్స్ కాబట్టి, సో మన దగ్గర విల్లోస్ అన్ని ప్రొక్యూర్ అయ్యి ఉన్నాయి. అవి కూడా డైరెక్ట్ యూకే నుంచి అన్ని హ్యాండ్ పిక్డ్. వి ఓన్లీ డీల్ విత్ ఇంగ్లీష్ విల్లోస్, అంటే కాశ్మీర్ విల్లోస్, సెలెక్టెడ్ విల్లోస్ అలాంటివి ఏమి ఉండవు మా దగ్గర. ఓన్లీ ఇంగ్లీష్ విల్లోస్. అవి డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ మాకు యూకే నుంచే వస్తాయి ఇక్కడికి డైరెక్ట్ గా. సో మీకు ఆ క్లబ్స్ కూడా చూపిస్తాను. మోస్ట్లీ నాకు తెలిసి బ్యాట్ అంటే ఏదో కాశ్మీర్ దగ్గర దొరికే వుడ్ తోనే చేస్తారు. అది కాశ్మీర్ విల్లోస్ అంటారు. అవి కాశ్మీర్ విల్లోస్ అంటారు. అవి ఓన్లీ ఇండియాలోనే పెరుగుతాయి ఆ ట్రీస్ అవి. సో ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ అనేది ఆ విల్లోస్ పెరిగేది ఓన్లీ ఇంగ్లీష్ విల్లో, అదే యూకే కండిషన్స్ లో, అక్కడే ఓన్లీ ఆ యూకే బేస్డ్ అన్నమాట ఎక్కువ. యా, సో అక్కడ ఆ పర్టికులర్ ట్రీ ఆ మెచ్యూరిటీ బట్టి కూడా వుడ్స్ అన్ని సెగ్రిగేట్ అయ్యి వస్తాయి మన దగ్గర. సో మీకు లోపల క్లబ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మీన్ వైల్ యూ కెన్ జస్ట్ గో త్రూ అవర్ స్టోర్. హాయ్ గైస్, దిస్ ఇస్ రాణి. సో మీరందరికీ అయితే ఒక మంచి స్పోర్ట్స్ స్పేస్కి అయితే నేను రావడం జరిగింది. అదే మన వ్యాలెన్స్ ఆస్ట్రా స్పోర్ట్స్. ఇక్కడ మీకు దొరకని బ్యాట్ అంటూ ఉండదు. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్లో బ్యాట్ని తయారు చేసి ఇక్కడ వీళ్ళే ఇస్తారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఇప్పుడు దాకా కాశ్మీర్ విల్లోస్ చూసాము, కానీ ఇక్కడ కాశ్మీర్ విల్లోస్ ఫేమస్ ఇక్కడ ఇండియాలో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూకే నుంచి ఇంగ్లాండ్ విల్లోస్ అని తెప్పించుకుంటున్నారు. సో అక్కడ నుంచి స్పెషల్గా మీకు విల్లోస్ అంటే వుడ్ తెప్పించుకొని ఇక్కడ వీళ్ళకి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలో ఆ రిక్వైర్మెంట్లో తయారు చేయడం జరుగుతుంది. దీన్ని బ్యాట్ విల్లోస్ని అయితే సిక్స్ టైప్స్లో డివైడ్ చేయడం జరిగింది. 1+ గ్రేడ్, 1 నుంచి 5 గ్రేడ్స్ వరకు డిసైడ్ చేశారు. సో ఇవన్నీ అన్నమాట. సో చాలా మంచిగా మీకు అవుట్పుట్ అయితే ఎలా వస్తుందో చూడండి. ఒక బ్యాట్ తయారు చేసినప్పుడు మనకి ఒక వుడ్ నార్మల్ వుడ్ నుంచి ఈ బ్యాట్ వరకు అయ్యే ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఎవరికైనా సరే, మోస్ట్లీ ఇక్కడ ప్లేయర్స్ ఆడతారు గైస్. మీకు ఎట్లా చెప్పాలి, నార్మల్గా ఇండియన్ టీంకి కూడా చాలా మందికి వీళ్ళ బ్యాట్స్కి ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా మీకు స్టోర్ మొత్తం చూపిస్తాను. సో చూసేద్దాం. ఇది ఇంగ్లాండ్ ప్లేయర్ది అనమాట. సో జెర్సీ. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాట్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి మొత్తము. ఇంక ఇక్కడ చూసుకోవచ్చు క్రికెట్కి సంబంధించినవన్నీ. ఇక్కడ గార్డ్స్ ఇవన్నీ, లైక్ గ్రిప్స్ ఉన్నాయి. ఇవి ఏవైనా అంతే. ఇది ఉంది కదా, ఇది అనేది కోచెస్కి క్యాచెస్ ప్రాక్టీస్ చేయించడానికి యూజ్ చేసే బ్యాట్స్ ఇవి అంతే. సో ఇంక ఇక్కడ చూద్దాం రండి. సో ఇక్కడ ఏదో కప్స్ ఉన్నాయి. ఇది మెయిన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన SRHది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్లేయర్స్
సిగ్నేచర్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూడొచ్చు. ఇక్కడ ఆటోగ్రాఫ్ ఉంది మొత్తము, ప్లేయర్ అందరు ఆటోగ్రాఫ్. అది ఐ థింక్ ఇది ఏ ఇయర్దో ఐడియా లేదు, బట్ ఈ ఆటోగ్రాఫ్లు చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా. ఇది అసలు ఇది మోస్ట్ ప్రీషియస్, అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి దగ్గరికి రండి ఒక్కసారి దగ్గరికి రండి. ఇదిగో 9th April 30 May 2021 అందరి సిఎస్కేలో ఉన్న ప్రతి ఒక్కరి సిగ్నేచర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రాయుడు, ఆసిఫ్, ఇంకా చాలా మంది ఉన్నారు. నిషాంత్, పుజారా, చాహర్, బ్రావో, డూప్లిసెస్, తాహిర్, ఇంకా మన మెయిన్ నైస్. ఇక్కడ రైనా సైన్ ఉందండి చూడండి, రైనా, శామ్ కరంది, సరే గైక్వాడ్ది ఇక చూడండి, ఉతప్ప, జడేజా, ఆర్ఎస్ కిషోర్, ఎంఎస్ ధోని సిగ్నేచర్. ఒకసారి చూడండి, ధోని సిగ్నేచర్ కోసమే చూశాను ఇప్పుడు దాకా. సో చూడండి ధోని సిగ్నేచర్ ఇది, లైక్ ఒకసారి చూడొచ్చు. సిఎస్కే సైన్ చేసిన సిగ్నేచర్ బ్యాట్ అందరి సిగ్నేచర్ ఉన్నది నా దగ్గర ఉంది. ఒకసారి చూడొచ్చు, దీంతో కొడితే నైస్. నాకు చాలా మంచిగా అనిపించింది ధోని వీళ్ళందరూ సిగ్నేచర్ చేసింది. ఇంకోటి ఇంకా మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు దీనికోసం, ఒకసారి చూడొచ్చు. ఆర్సిబి జెర్సీ, దాని మీద ఆర్సిబి ప్లేయర్స్ అందరివి ఆటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉంది. ఇక్కడ చూడండి సిగ్నేచర్, ఐ థింక్ ఇది విరాట్ కోహ్లీ అనుకుంటా. విరాట్ కోహ్లీ సిగ్నేచర్ ఎవరైనా చూసారా? చూడండి ఒకసారి, చూడకపోతే. సో ఇది ఈ స్టోర్లో అనమాట. అంటే మోస్ట్లీ మంచి బ్యాట్స్ అనేవి ఇక్కడ తయారవుతాయి. సో చాలా బాగుంది. ఇక్కడ చూడవచ్చు ప్లేయర్స్ రిప్రజెంట్. ఇంకోటి మొత్తం ఇక్కడ ఇంగ్లీష్ విల్లోస్ అన్నమాట. ఇంగ్లీష్ విల్లో అంటే ఇక్కడ తయారవ్వదు, మొత్తం యూకే నుంచి వీళ్ళు వుడ్ని స్పెషల్గా తెప్పించుకుంటారు. విల్లో అంటే వుడ్ అనమాట. సో వీళ్ళు స్పెషల్గా తెప్పించుకొని ఇక్కడ తయారు చేస్తారు. ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉందో ఇక్కడ తయారు చేసి పంపిస్తారు. మరి ఇంకెందుకు లేటు, మీకు ఎవరికన్నా బ్యాట్ కావాలంటే వచ్చి ఇక్కడ కొనుక్కోండి. సో దీనికి మంచి పేరుంది. చాలా మంది పెద్ద ఇంకా మీకు చెప్పడం మర్చిపోయింది, సీసీఎల్లో పెద్ద సెలబ్రిటీస్ కూడా లీగ్ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోయారు. సెలబ్రిటీస్ కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు, వాటెవర్ వీళ్ళు షాప్ వాళ్ళు చెప్పారు చెప్పొద్దు అని చెప్పేసి. సో అదే అనమాట. సో పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా CCL లో పెద్ద సెలబ్రిటీలు ఎవరు ఆడారు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇక్కడే బ్యాట్ కొనుక్కున్నారు. సో టీంలో ఎవరుంటారు, మన తెలుగు టీంలో ఎవరున్నారు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడే బ్యాట్స్ కొనుక్కొని వెళ్ళారు. సో మోస్ట్లీ మీకు నచ్చితే ఇక్కడికి వచ్చి తీసుకోండి. సో ఇలా వస్తే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది మా కంపెనీ వ్యాలెన్స్. ఓకే, వ్యాలెన్స్ కంపెనీ, వ్యాలెన్స్ ఆస్టా స్పోర్ట్స్. సో ఇలా ఇది బ్యాట్, ఫినిష్డ్ బ్యాట్ ఇలా వస్తుంది అనమాట. మీకు విల్లో నుంచి ఫినిష్డ్ బ్యాట్ ఇలా వస్తుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ గ్రేడ్స్ అనమాట. మా దగ్గర 5-6 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 1+ దాకా ఉంటాయి. 1+ ఇస్ ది ప్లేయర్ ఎడిషన్ బ్యాట్. సో అలా గ్రేడ్ 5 ఇస్ ద లీస్ట్ గ్రేడ్ బ్యాట్ అనమాట. సో కస్టమర్ కి వాళ్ళ పాకెట్ కి పరంగా వాళ్ళకి ఏ గ్రేడ్ కావాలి, వాళ్ళ ప్లేయింగ్ స్టైల్ పరంగా కూడా మనం గ్రేడ్ సెలెక్ట్ చేసుకొని మనం ఫినిష్డ్ బ్యాట్ ఇలా వస్తుంది కస్టమర్ కి రిక్వైర్మెంట్ బట్టి. అంటే మనం బ్యాట్స్ అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేయర్స్ ఆడతారు అని చెప్తారు. సో మీరు లెవెరన్ వుడ్ అనే బ్యాట్ కంపెనీ వినే ఉంటారు, అది ఇంటర్నేషనల్ బ్రాండ్ అది. ఓకే, సో మనము వీఆర్ ది లైసెన్స్ హోల్డర్ టు మేక్ బ్యాట్స్ ఫర్ లెవెరన్ వుడ్. యాక్చువల్లీ వీఆర్ ది ఓన్లీ వన్ హూ హ్యాస్ ద గ్లోబల్ లైసెన్స్. సో ఆ లెవెరన్ వుడ్ కనుక మీరు చూసుకుంటే కనుక మన ఇండియా టీమ్ కి మనం వాళ్ళు స్పాన్సర్ చేశారు లెవెరన్ వుడ్ అప్పుడు. సో భువనేశ్వర్ కుమార్, మిథాలీ రాజ్, జమీమా రాడ్రిగస్ అండ్ ఫ్యూ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్, జింబాబ్వే ప్లేయర్స్ కూడా ఆ బ్యాట్స్ వాడిన వాళ్ళే లెవెరన్ వుడ్. సో ఇప్పుడు అది ఇంటర్నేషనల్ బ్రాండ్ కదా, సో మనకి మన ఓన్ బ్రాండ్ ఉండాలి, మన లోకల్ బ్రాండ్, మన ఓన్ బ్రాండ్ ఉండాలి అని చెప్పి వీ కేమ్ అప్ విత్ వ్యాలెన్స్ ఆస్టా స్పోర్ట్స్. సో సేమ్ విల్లోస్ అన్ని మనం వాళ్ళకు కూడా మనమే బ్యాట్స్ తయారు చేస్తాము, ఎందుకంటే వీఆర్ ద లైసెన్స్ హోల్డర్స్. సో పెద్ద ప్లేయర్స్ అయితే ఆడారు అంటే ఆడారు, ఎస్. అండ్ ఇప్పుడు చూస్తే మావి చాలా మంది లైక్ వీఆర్ సెండింగ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాట్స్ టు US.
అండ్ ఆస్ట్రేలియాకి కూడా, యూఎస్ కి పంపిస్తున్నాము, ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాము, అండ్ ఇండియా నుంచి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి మనకి. ఇప్పుడు లీగ్ ప్లేయర్స్ కానీ, రీసెంట్ గా కపుల్ ఆఫ్ రంజీ ప్లేయర్స్ ఆల్సో కేమ్ టు అస్ జస్ట్ టు సీ అవర్ బ్యాట్స్. అండ్ ఎంఎస్కే ప్రసాద్ గారు వచ్చారు, చూసారు, ఆయన మన ఫ్యాక్టరీ చూసారు, మన బ్యాట్స్ చూసారు. హీ లైక్డ్ ఇట్. యా సో యా. సో అసలు ఈ బ్యాట్స్ అనేవి ఎలా తయారు చేస్తారు, నాకు అది చూపిస్తారా ఒకసారి? షూర్. ఫస్ట్ తయారు చేసే కంటే ముందు మీకు ఫస్ట్ విల్లోస్ చూపిస్తా, క్లెఫ్స్ ఎలా ఉంటాయి, మీకు ఎలా వస్తాయి. విల్లో ఇస్ నథింగ్ బట్ ద వుడ్. ఆ వుడ్ మీకు రా వుడ్ ఎలా వస్తుంది మనకి అది చూపిస్తాను లోపల. గ్రేడ్స్ ఎలా మాకు అన్ని డిఫరెన్షియేట్ అయ్యి వచ్చాయి మా దగ్గర, సెగ్రిగేట్ అయ్యి వచ్చాయి, అవి కూడా చూపిస్తా లోపల. పదండి. ఇప్పుడు అంటే ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ వుడ్ అనమాట ఏ బ్యాట్ తయారు చేశారు. ఇప్పుడు బ్యాట్ ఇలా అవ్వడానికి అవి మోస్ట్లీ వీళ్ళు యూకే నుంచి చేస్తారు. అది ఒకసారి వెళ్ళి చూద్దాం. అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ గ్రేడ్స్ వైజ్ డిఫరెంట్ చేసి ఒకేసారి పెట్టేశారు. సో ఒకసారి తెలుసుకుందాం వీటి గురించి. షూర్. సో మీరు ఇవన్నీ చూస్తే ఇవన్నీ దీన్ని క్లెఫ్స్ అంటారు, విల్లోస్ అంటారు. సో ఇవి డైరెక్ట్ గా మనకి యూకే నుంచే ప్రొక్యూర్ అయ్యి వస్తాయి. సో మనకి ఆల్రెడీ సెగ్రిగేట్ అయ్యి వస్తాయి ఇవి. మీరు ఇలా వస్తే మనకి ఇలా చూసుకుంటే ఇక్కడ ఉన్న ఇది ఏదైతే బంచ్ ఆఫ్ విల్లోస్ ఉన్నాయో ఇవి గ్రేడ్ 1+ విల్లోస్ అంటారు. ఇవి ప్లేయర్ ఎడిషన్ బ్యాట్స్. సో ఇది చూసుకుంటే మీకు ప్లేయర్ ఎడిషన్ బ్యాట్స్ చూసుకుంటే ఈ గ్రెయిన్స్ అనేవి దగ్గరగా చాలా గ్రెయిన్స్ ఉంటాయి. అండ్ మెచ్యూరిటీ ఆఫ్ ద విల్లో ఇస్ ఎంత మెచ్యూర్డ్ విల్లో ఉంటే అంత మంచి గ్రేడ్ విల్లో అనమాట. ఇయర్స్ వైజ్ ఈ చెట్టు చాలా పెద్దది. yes absolutely true అంత మెచ్యూర్డ్ విల్లో అనమాట. సో ఇవి గ్రేడ్ 1+ విల్లోస్. అలాగే ఇది గ్రేడ్ 1s ఉంటాయి. ఓకే, ఇది కూడా గ్రేడ్ 1s. ఇవి ప్లేయర్ ఎడిషన్ బ్యాట్స్. గ్రేడ్ 1+ ఇస్ ప్లేయర్ ఎడిషన్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇస్ గ్రేడ్ 1, దాని తర్వాత గ్రేడ్ 2, తర్వాత గ్రేడ్ 3, అవి గ్రేడ్ 4s, అండ్ అవన్నీ గ్రేడ్ 5s అన్నమాట. గ్రేడ్స్ అన్ని ఆ లైన్స్ ని బట్టి డిఫైన్ చేస్తారు. డిఫైన్ అండ్ మెచ్యూరిటీ ఆఫ్ ద విల్లో కూడా దాన్ని బట్టి కూడా డిఫైన్ అయి ఉంటాయి. యా, సో అలా. సో మీరు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది ఏదైతే విల్లో ఉందో ఈ రా విల్లో నుంచి మీకు ఇలాంటి బ్యూటిఫుల్ బ్యాట్ తయారవుతుంది. నైస్. సో అంటే ఇంత ఫినిష్ అవ్వడానికి చాలా వర్క్ ఉంటుంది కదా? ఎస్, మీకు అది ప్రాసెస్ కూడా చూపిస్తాను. అంటే ఎలా మెషిన్స్ కింద మాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా కిందే ఉంది, నేను అది మీకు చూపిస్తాను. సో ప్రాసెస్ చూసే ముందు ఒక్కసారి మళ్ళీ మీకు చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఇంతవరకు నాకు బ్యాట్ అంటే బయటికి పోయి ఒక 1000, 2000, 100 ఇచ్చి 500 ఇచ్చి బ్యాట్ తీసుకోవడమే తెలుసు. ఇందులో మనకి నచ్చినట్టు రిక్వైర్మెంట్స్ తీసుకొని చేయించుకోవడం అనేది నాకు ఐడియా లేదు. మోస్ట్లీ ఇక్కడ గ్రేడ్ 1+ ఉంది, ఇది ప్లేయర్ ఎడిషన్ బ్యాట్ అనమాట. సో 1+ నుంచి గ్రేడ్ 5 వరకు ఉంది మనకి. ఈ 1+ ఏంటి స్పెషాలిటీ అంటే ఇది ప్లేయర్ ఎడిషన్ బ్యాట్ అనమాట. ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయా? సో ఈ లైన్ డిఫైన్ చేస్తుంది. అదేవిధంగా ఆ స్టాండర్డ్ని బట్టి, ఆ వుడ్ స్టాండర్డ్ని బట్టి మనకి ఉంటుందన్నమాట. ఇది 1+ ఏంటి మన గ్రేడ్స్ తీసుకోవడానికి. అసలు వీటి కాస్ట్ ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాము. అన్న ఒక్కసారి నాకు దీని 1+ ఎడిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది? షూర్. సో 1+ గ్రేడ్ 1+ ఎడిషన్ ఈ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 68,000 ఉంటుంది. ఓకే, అరౌండ్ 68,000. yes, ప్లేయర్ ఎడిషన్ బ్యాట్స్. అండ్ అలా మీరు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 1 ఇప్పుడు 1 ఎలా ఉంటుంది మనకి? ఇది 1+ అన్నమాట. 1 వచ్చేసి గ్రేడ్ 1 వచ్చేసి ఇట్ వుడ్ బి అరౌండ్ లైక్ 56,000, 57,000, ఆల్మోస్ట్ 10,000 డిఫరెంట్ ఉంటుంది. అండ్ మళ్ళీ గ్రేడ్ వచ్చేసి 31,000 అలా ఉంటుంది. 31,000. సో దీనికి డిఫరెన్స్ చూసుకుందాం ఒకసారి. లైన్స్ అనేది కానీ క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఇదేంటంటే మెచ్యూరిటీ వైజ్ అంటే అది చాలా మెచ్యూర్డ్ విల్లో. అది దాని తర్వాత కొంచెం మెచ్యూరిటీ తగ్గి వస్తున్న కొద్ది గ్రేడ్స్ డిఫైన్ అయ్యి వస్తాయి మనకి. ఓకే, ఇది గ్రేడ్ 2. దిస్ ఇస్ గ్రేడ్ 2. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న గ్రేడ్ 3. అండ్ మీరు ఇంకొకటి గమనించాలి, మీరు ఈ రూమ్ కి వచ్చిన తర్వాత మీకు బాగా చెమట పడుతుంది, వేడిగా ఉంది. ఎందుకు అంటే ఈ మనము గ్రేడ్స్ ఈ విల్లోస్ ప్రొక్యూర్ చేసుకోవడమే కాదు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. సర్టెన్ టెంపరేచర్ వాటి కోసం మీరు అన్ని రకాలుగా చూస్తే ఇక్కడ మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ డీహ్యూమిడిఫైయర్స్ అంటారు వీటి. సో మన విల్లోలో ఉన్న హ్యూమిడిటీ అది ఏదైతే ఉంటుందో మాయిశ్చర్ అది పీల్చుకుంటుంది అనమాట. సో అదంతా. సో ఇది మెయింటైన్ చేయడం కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో ఆ స్ట్రోక్ రావడం కోసం అదంతా మాయిశ్చర్ కంటెంట్ పోకూడదు, ఆ
టెంపరేచర్ లోనే ఇవి ఉండాలి, ఓకే. డ్రై అయిపోతే మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది. సో వాటి కోసం అని చెప్పి లిటరలీ మాకు ఇదంతా తెలియదు, ఇంత మెయింటెనెన్స్ ఉంటుందా ఒక బ్యాట్ అవ్వాలంటే. ఒక ప్లేయర్ ఎడిషన్ బ్యాట్ స్టార్ట్ అవ్వాలంటే లిటరలీ చూడండి, గ్రేడ్ 5 వరకు ఉన్నది, లాస్ట్ 5th గ్రేడ్ ఎంత ఉంటుంది మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 12,500 నుంచి స్టార్ట్ అవుతుంది. 12,000. సో అది గ్రేడ్ 5 అని ఉంటుంది. ఓకే. సో దాని నుంచి అలా గ్రేడ్ 4, 3, 2, 1 అండ్ 1+. ఓకే. సో చూస్తున్నారు కదా, ఇంత కష్టం ఉంటుంది, ఒక బ్యాట్ అంటే ఈజీగా రాదు. సో గ్రేడ్ 1 వచ్చేసి 68,000, ఇంకా రెడ్యూస్ అవుతూ ఉంటుంది కాస్ట్. గ్రేడ్ 5 వచ్చేలోపు ఒక 12,000 ఇక అప్రాక్సిమేట్గా అలానే ఉంటుంది. సో మెయిన్ ఇలా అవ్వడానికి ఇంత కష్టం ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా చేయడానికి మేకింగ్ ప్రాసెస్ చూడండి ఎంత స్మూత్నింగ్ ఉందో బ్యాట్. ఇది చూస్తే, ఇది గనక మీరు చూస్తే ఇది గ్రేడ్ 2. ఇది గ్రేడ్ 2 లో ఒక కస్టమర్ కి వచ్చి ఆయనకు కావాల్సిన ప్రొఫైల్ లో, అంటే ఒకప్పుడు మిథాలీ రాజ్ వాడింది ఈ ప్రొఫైల్ అందులో. సో ఆ ప్రొఫైలే కావాలి నాకు, అలాగే చేసి ఇవ్వండి అంటే తనకు కావాల్సిన విధంగా ఈ రౌండెడ్ ఎడ్జెస్, సో అలా చేసి ఆ కస్టమర్ కి ఇచ్చాము. సో సో ఇది మిథాలీ రాజ్ అలాంటి ప్రొఫైల్ అలాంటిది కావాలన్నారు. మీరు ఇది చూస్తే ఇది గ్రేడ్ 1+, ఇది ప్లేయర్ ఎడిషన్ బ్యాట్. ఓకే. ఇక లిటరల్లీ ప్లేయర్స్ ఆడతారు, ఇక అర్థం క్లియర్ ఓపెన్ చెప్పాలంటే. ప్లేయర్ ఎడిషన్ బ్యాట్ అంటే ప్లేయర్స్ ఆడతారని కాదు, అంటే నెంబర్ 1 మోస్ట్ మెచ్యూర్డ్ విల్లో, ఇక టాప్ విల్లో ఇది. ఓకే. సో ఇది అన్నమాట. ఇది కూడా ఒక కస్టమర్ కి. ఓకే. సో కస్టమర్లు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం స్పెషల్ గా చేపించుకున్న బ్యాట్స్ ఇవన్నీ. ఇది మన కంపెనీదే అనుకుంటా కదా, బ్యాలెన్స్ కంపెనీదే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి మనము ఈ విల్లోస్ ఇవన్నీ మనము యుఎస్ కి పంపిస్తున్నాం. సో కస్టమర్స్ మాకు యుఎస్ నుంచి కాల్ చేసి మాకు మీ గురించి విన్నాము, మాకు కూడా బ్యాట్స్ కావాలి అని అంటున్నారు. కాబట్టి మేము ఇక్కడ వాళ్ళకి తగినట్టుగా విల్లోస్ మేమే మంచి విల్లోస్ సెలెక్ట్ చేసి, ఇది కూడా ప్లేయర్ ఎడిషన్ బ్యాట్. సో మనం ఇక్కడ ఎవరికి ఏ కస్టమర్ రాసి పెట్టేసి మేము యుఎస్ కి చాలా పంపిస్తున్నాము, ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం. అవన్నీ ఆస్ట్రేలియాకి పంపించాల్సిన బ్యాట్స్, ఆస్ట్రేలియాకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియా కంటే ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్ అడిగే వాళ్ళు ఉన్నారు అనుకుంటే కదా. ఇప్పుడు ఇవి చూసుకుంటే ఈ రెండు కూడా గ్రేడ్ 1+. ఇది ఆస్ట్రేలియాలో ఒక పాప, షీఈస్ 13 years old. సో తను కౌంటీస్ ఆడుతుంది అక్కడ. సో వాళ్ళ ఫాదర్ వచ్చి వాళ్ళ పాప వాళ్ళ ఇండియాలో ఉన్నారు ఇప్పుడు. సో వచ్చి మా గురించి విని దాని తర్వాత తనకి తగ్గట్టుగా, తనకి వెయిట్ కి తగ్గట్టుగా, తన ప్రొఫైల్ కి తగ్గట్టుగా తను బ్యాట్ 2 చేయించుకొని వెళ్ళింది. సో ఇవాళ వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు. 1+ ఎడిషన్ లో మనకి వెయిట్ ని బట్టి మనం తీసుకుంటాం కదా, అందులో కాస్ట్ ఎలా ఉంటుంది? అలా ఏం లేదు, లైక్ మన రిక్వైర్మెంట్స్, మన వెయిట్ బట్టి. అంటే కొంతమంది మరీ లైట్ వెయిట్ బ్యాట్స్ వాడతారు, కొంతమంది హెవీ వెయిట్స్ వాడతారు. సో ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. మీరు ఏ వీల్లో తీసుకున్నా కూడా మీకు కావాల్సిన విధంగా అది బ్యాట్ తయారవుతుంది. ఓకే. సో మనకు నచ్చినట్టు చేయించుకుంటారు, మీరు Yes. చేస్తారు మాకు నచ్చినట్టు. Absolutely. నైస్. ఒకసారి మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. బ్యాట్స్ గురించి తెలుసుకున్నారు కదా, వుడ్ ని ఎలా స్టోర్ చేస్తారు, ఎంత మాయిశ్చర్, ఇది ఇందులో ఉన్న మాయిశ్చర్ పీల్చుకోవడానికి మనకి బ్యాట్ మెయిన్ రెడీ అయ్యే టైంకి పర్ఫెక్ట్ గా ఉండాలి వుడ్. Absolutely. ఓకే. Yes. తెచ్చిన తర్వాత ఎన్ని డేస్ ఉంచుతారు దాన్ని, ఈ వుడ్ ని? అలా ఉంటాయి, అంటే ఎన్ని డేస్ అనేది ఉండదు, అంటే మనం దానికి మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఓకే. సో అంటే రాగానే మనం బ్యాట్ తయారు చేయొచ్చా వుడ్ ఇక్కడికి రాగానే? అబ్సల్యూట్లీ చేసుకోవచ్చు. ఓకే. స్టోరింగ్ ప్రాసెస్ ఏముండదు, కాకపోతే కండిషన్ లో ఉండడానికి ఇలా పెడతారు. అంటే డ్రై కాకుండా చూసుకోవాలి, మొత్తం డ్రై కాకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం చూసారు కదా, ఇప్పుడు మన వ్యాలెన్స్ ఆస్థా స్పోర్ట్స్ అడ్రస్ ఎక్కడంటే జూబ్లీ హిల్స్లో 63A ట్రీ ఇన్ హోటల్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఇంగ్లాండ్ నుంచి వుడ్ విల్లోస్ తెప్పించుకొని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే, మీరు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారం బ్యాట్ తయారు చేసి ఇస్తారు. సో మీకు తయారైన బ్రాండ్స్ కూడా ఉంటాయి, ఏవి కావాలన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. జూబ్లీ హిల్స్ 63A, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ట్రీ ఇన్ హోటల్లో. థ్యాంక్ యూ.